ప్రభువునకు స్తోత్రము కలుగునుగాక. ఈ దినము మొదటి దిన వృత్తాంత గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ఆయన మీద వారి నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. He was entreated of them because they put their trust in him. उसके उनकी विनती इस कारण सुनी कि इन होम ने उस पर భరోసా రక్తా. ప్రియులారా, దేవుని మీద ఎంతైనా నమ్మిక ఉంచవచ్చు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మిక ఉంచి ఆయన మన మొరలు ఆలకిస్తాడు. యాకోబు 3:17లో పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట ఎలాంటిదంట? పవిత్రమైనది. ఆ తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. కాబట్టి దైవికమైన జ్ఞానాన్ని పొంది ఆత్మీయంగా ముందుకు సాగుట అవసరం. 2వ కొరింథీ 8వ అధ్యాయం 4వ వచనములో మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరి. దేవునికి తమ్మును తాము అప్పగించుకుంటే ఎంతైనా ఇవ్వగలరు. కీర్తన 4:5 యెహోవాను నమ్ముకొనుడి. ఆయన నమ్ముకుంటే సకల ఆశీర్వాదాలకు కారకుడు. 112వ కీర్తన 7వ వచనంలో వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండాలి. అంటే చంచలత్వం పోవాలి. ప్రభువులో స్థిరంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా శ్రోతలు మీలో స్థిరంగా ఉండి వారు తలపెట్టిన కార్యాలు సఫలీకృతము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.